హలో గైస్, దిస్ ఇస్ మిస్టర్ దగ్గర, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎస్ఆర్హెచ్ కి చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ భయ్యా. ఇదే మాట 2-3 సీజన్స్ దాకా చెప్పుంటే మాత్రం చాలా మంది అయితే చాలా గట్టిగా నవ్వేవారు. నా ఫ్రెండ్స్ సర్కిల్ చూసుకున్నట్టు కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు, అదే సేమ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ మన ఆంధ్ర టీం అయినటువంటి ఎస్ఆర్హెచ్ టీం అనేది ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే ఉండేవారు కాదు. దానికి కారణం ఏంటంటే ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే ఆర్సీ ఇప్పుడు దాకా ఒక్క కప్పు కొట్టపోయినా సరే వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. దానికి కారణం ఏంటంటే విరాట్ కోహ్లీ అన్నమాట. విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో సరిగ్గా పెర్ఫార్మ్ చేసినా చేయకపోయిన తర్వాత ఇండియన్ టీం వచ్చేటప్పుడు చాలా బాగా పెర్ఫార్మ్ చేసేవారు. దీని కారణంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అని కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ గా ఉండిపోయారు. సో మన ఎస్ఆర్హెచ్ టీం కి మాత్రం సరైన ఫ్యాన్స్ లేకపోవడం కారణం ఏంటంటే సరైన టీం అనేది లేకపోవడం. సో మోస్ట్లీ చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ రాకముందు దక్కన్ చార్జెస్ ఉండేది, వాటికి కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్. దక్కన్ చార్జెస్ లో కూడా మనకు ఒక కప్పు రావడం జరిగింది. బట్ ఎస్ఆర్హెచ్ టీం వచ్చేటప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ కూడా ఒక కప్పు వచ్చింది. మన ఆంధ్ర తరఫున 2 టీంలు రిప్రజెంట్ చేసిన 2 టీంలకి 2 కప్పులు వచ్చినప్పటికీ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే లేరు అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా లోగా ఉంది. మోస్ట్లీ చెప్పాలంటే టాప్ 2 లో ఉండడానికి చాలా మంది గట్టిగా ప్రయత్నించారు, కానీ మన ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఒకప్పుడు అయితే మాత్రం టాప్ బాటమ్ టీం ఉండడానికి మాత్రం చాలా ఎక్కువగా పెర్ఫార్మ్ చూపించేవాళ్ళు అన్నమాట. సో మోస్ట్లీ చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ టీం అనేది ఎక్కువగా మంచి స్కోర్ అనేది చేయకపోవడం కానీ, లేదంటే మంచి బౌలింగ్ ప్రదర్శన లేకపోవడం కానీ దీనికి బిగ్గెస్ట్ లాస్ గా ఉండిపోయింది. ఒకప్పుడు చూసుకున్నైతే 140 to 160 కొట్టినా సరే చాలా వరకు అయితే మాత్రం ఫ్యాన్స్ లో ఇంకా నిరాశ అనమాట. ఖచ్చితంగా మ్యాచ్ మనది కాదు అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చెప్పడం కూడా చాలా మంది అయితే మాత్రం చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారు. లాస్ట్ సీజన్ అండ్ ఈ సీజన్ చూసుకుంటే టాప్ 4 హై స్కోర్ లో మన ఎస్ఆర్హెచ్ అయితే ఉన్నది అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే 260, 280 ఇలాంటి దాదా అంటే చాలా టీంలకి చాలా ఇయర్స్ పడుతుంది. బట్ మన ఎస్ఆర్హెచ్ చూసుకున్నది బ్యాక్ టు బ్యాక్ అంటే 2024 నుంచి 2025 అంటే రీసెంట్ గా జరిగిన నిన్న జరిగిన మ్యాచ్ లో చూసుకున్నైతే మాత్రం 280, 270 వీళ్ళు దాటడం చాలా ఈజీ అయిపోయింది అనమాట. మోస్ట్లీ చెప్పాలి 2020 మ్యాచ్ లో 200 స్కోర్ దాటితేనే గగనం అనమాట. సో అలాంటిది ఎస్ఆర్హెచ్ టీం అనేది 300 కి టార్గెట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడు చూసినా సరే 300 అయిపోద్దేమో అన్న ఫీలింగ్ తో బ్యాటింగ్ చేస్తాడు. అండ్ దీనికి కారణం ఏంటంటే ఫియర్లెస్ బ్యాటింగ్ అనమాట. ఇంకా ఆస్ట్రేలియా క్యాప్టెన్సీ చూసుకున్నైతే వాళ్ళు ఎప్పుడు కూడా ఫియర్లెస్ గా ఆడుతుంటారు. సో అదే విధంగా మన ఎస్ఆర్హెచ్ కూడా అదే బూస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అంతకుముందు చూసుకున్నైతే ఇషాంత్ కిషన్ ముంబై ఇండియన్స్ ఉన్నప్పుడు కూడా తనకైతే ఒక్క సెంచరీ కూడా లేదు. బట్ మన ఎస్ఆర్హెచ్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ చేశారో మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. అండ్ ఇంకా అంతవరకు బాగానే ఉంది. కానీ ఏంటంటే మన బౌలింగ్ ప్రదర్శన మాట్లాడుకుంటే మాత్రం బౌలింగ్ ప్రదర్శన అనేది కొంచెం స్లోగా ఉండేది నా పర్సనల్ ఒపీనియన్. దానికి కారణం ఏంటంటే 280 స్కోర్ చేసినప్పుడు కూడా వాళ్ళందరినీ 200 లకు ఆల్ అవుట్ చేయలేకపోతున్న బాధ మనకుంది. అండ్ మోస్ట్లీ చెప్పండి అవతల టీం కూడా బాగా ఆడతారు కదా భయ్య. అవును, అవతల టీం కూడా బాగా ఆడతారు, కానీ మన టీం ఇంకా బాగా ఆడాలని కోరుకుంటాం. సో అదే విధంగా చూస్తుంది బౌలింగ్ ప్రదర్శనకు వచ్చేటప్పుడు 280 కొట్టారు కదా అని చెప్పి చాలా మంది లైట్ తీసుకొని ఫీల్డింగ్ చేయడం జరిగింది అన్నమాట. మోస్ట్లీ చెప్పాలంటే కొన్ని బాల్స్ అడ్డుకోగలిగినా సరే కొన్ని అయితే 4 బౌండరీస్ కొదవడం జరిగింది. సో నా పరంగా అయితే మాత్రం బౌలింగ్ ప్రదర్శన కొంచెం మంచిగా ప్రదర్శించుకుంటే ఇంకా బాగుండదు. ఇంకా ఎస్ఆర్హెచ్ చూసుకున్నది 2025 ఖచ్చితంగా కప్పు కొడుతుందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా నా పరంగా అయితే కొడుతుందని గట్టి ఫీలింగ్ ఉంది. సో మీరు కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చెప్పి కొడుతుందంటే కొడుతుంది, లేదంటే లేదని కామెంట్ చెప్పండి, ఓకేనా? అండ్ 2025 లో ఎవరు కప్పు కొడతారని మీరు అనుకున్నారు మీరు కింద కామెంట్ చెప్పు, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ దగ్.